గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ట్యుటోరియల్స్. నా పేరు లీలాకృష్ణ గోలి. ఈరోజు నేను మీకు ఒక ముఖ్యమైన కంటెంట్ విషయం అయితే చెప్పబోతున్నా. మీరు ఆల్రెడీ 8th క్లాస్ టెక్స్ట్ బుక్ అందరూ చదివే ఉంటారు. ఒకవేళ చదవని వాళ్ళు కూడా ఈ విషయాన్ని వినండి. సో ఈ టెక్స్ట్ బుక్ను కనుక మీరు పూర్తిగా చదివితే, లేకపోతే ఒక హోలిస్టిక్గా చూస్తే ఇందులో మీరు ఒక విషయాన్ని అయితే గమనించుండాలి. అదేంటిదంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని మనకి ఇందులో కనబడుతున్నాయి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్సా? ఈ టాపిక్ మాకు ఎక్కడా లేదనుకుంటున్నారా? ఇది ప్రతి చాప్టర్లో మీకు ఒక బాక్స్ రూపంలో అయితే ఇవ్వటం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చట్టాలు అనే చాప్టర్లో మనకి బుక్లో మనకి గృహహింస చట్టం గురించి ఇచ్చారు. ఆ గృహహింస చట్టం పక్కన మనకి ఒక చిన్న బాక్స్ అయితే ఇచ్చాడు. అక్కడ రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీస్ అనే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్తో ఉన్న ఒక బొమ్మ ఇచ్చాడు. ఆ చట్టం పక్కనకి ఆ బొమ్మకి రిలేషన్ ఏంటో మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో కనుక మీరు చూసారైతే పూర్తిగా ఈ బుక్ని మీరు పూర్తిగా అర్థం చేసుకుంటారు హోలిస్టిక్గా. అలాగే దీనిలో ఉన్న సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే ఏంటి, ఆ బుక్తో ఈ 8th క్లాస్ టెక్స్ట్ బుక్ రిలేటెడ్ ఏంటిది అనే కాన్సెప్ట్ మీకు అర్థమవుతుంది. ఎందుకు ఆ టాపిక్ని నేను ఈ టెక్స్ట్ బుక్ చెప్పడానికి ముందు చెప్తున్నానంటే, మనకి ఆ బిట్స్ నుంచి కంపల్సరీగా టెట్కి డిఎస్సికి బిట్స్ రావడానికి 100కి 100% అయితే అవకాశం ఉంది. సో ముందు ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 17 నేను మీకు చెప్తాను. అలాగే మన టెక్స్ట్ బుక్తో అవి ఎలా రిలేటెడ్ అయినాయి, మనకి ఏ విధంగా ఎగ్జామ్లో బిట్ అడుగుతాడో నేను మీకు చెప్తాను. సో ఇక్కడ మనకి తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ వరల్డ్ వైడ్ కాబట్టి అవి పూర్తిగా తెలుగు మీడియం వాళ్ళకు కూడా ఇంగ్లీష్లోనే ఇచ్చాడు. సో తెలుగు మీడియం వాళ్ళు కూడా ఈ గోల్స్ని ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. మీరు నోట్తో చెప్పవసలా, కేవలం గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే ట్రై చేయండి. అలాగే నేను వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో, నేను ఎలా గుర్తుపెట్టుకున్నానో కూడా మీకు ఈ వీడియోలో వివరిస్తానన్నమాట. సో ముందుగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు. ఈ పదం మీరు పద్దాకర వినే ఉంటారు. మనకి ఈ శాసనసభలో కానీ లోక్సభలో కానీ ఆర్థిక విషయాలు వచ్చినప్పుడు మన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఆధారంగా పథకాలు పెట్టాము అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆయుష్మాన్ భారత్ ఉంది, అందులో భాగంగా ఆరోగ్యశ్రీ కూడా ఉంది. ఇది దేనికి సంబంధించింది? సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో మూడవది గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్. మూడవ గోల్ అయిన గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్గా రిలేటెడ్ అయింది. నీతి ఆయోగ్ ఇచ్చేటప్పుడు కూడా ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఈ స్టేట్ ఇన్నో ప్లేస్ అని మనకి చెప్తా ఉన్నారు. అసలు ఈ పథకాలకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి 8th క్లాస్ టెక్స్ట్ బుక్కి అందులో ఉన్న చట్టాలకి నేను ఇప్పుడు మీకైతే చెప్తాను. ముందుగా మన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని అయితే చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మొత్తం మనకి ఏంటంటే 17. అసలు ఏంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్? 2015వ సంవత్సరంలో మనకి ప్రపంచ దేశాలన్నీ మనం ఉన్న వనరులన్నీ తరిగిపోతున్నాయి, వాతావరణ మార్పులు వస్తున్నాయి, ఇటువంటి ఉన్న సమస్యలన్నింటినీ తీసుకొని ప్రతి దేశం కొంత లక్ష్యాలను అయితే నిర్దేశించుకుంది. అవి 2030 లోపు కంప్లీట్ అవ్వాలని ప్రతి గవర్నమెంట్ అనేది, అంటే ప్రతి కంట్రీలో ఉన్న గవర్నమెంట్ అనేది నిర్ణయం తీసుకుంది. అలానే మన ఇండియా కూడా 2030 లోపు కొన్ని లక్ష్యాలను అయితే సాధించాలని పెట్టుకుంది. దాని ఆధారంగానే మనకి ఇప్పుడు బడ్జెట్లు కానీ అలాగే ప్రవేశపెట్టే పథకాలు కానీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. దాని ఆధారంగానే మన పాఠ్య పుస్తకాలలో కూడా మార్పులు వచ్చినాయి. అంటే మనం అందులో ఉన్న గోల్స్ని పూర్తిగా నేర్చుకోవాలి. ఇది మీకు జీకేలో, డిఎస్సిలో అయితే జీకేలో ఉపయోగపడుతుంది, సోషల్ కంటెంట్లో ఉపయోగపడుతుంది. సో ఈ గోల్స్ని మనం ఒకసారి చూద్దాం. మొత్తం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, తెలుగులో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు 17 గోల్స్ మాత్రం తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా ఇంగ్లీష్లో నేర్చుకోవడానికి ట్రై చేయండి. సో 17 గోల్స్ ఏంటియో చూద్దాం. మనం గోల్స్ అనేది లైన్లోనే గుర్తుపెట్టుకోవాలి. లైన్లోనే ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా నేను మీకు చెప్తాను. ఫస్ట్ది ఏంటిదంటే, ఫస్ట్ గోలు నో పావర్టీ. సెకండ్ది జీరో హంగర్. మూడోది గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్. నో పావర్టీ, జీరో హంగర్, గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్. నాలుగోది క్వాలిటీ ఎడ్యుకేషన్. వీడియో చివరి వరకు చూడండి. కంపల్సరీగా మీకు టెట్కి కానీ డిఎస్సి కానీ కంపల్సరీగా ఒక బిట్ అయితే వస్తుంది. జెండర్ ఈక్వాలిటీ. నెక్స్ట్ క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్.
మీరు యుఎన్డిపి సైట్లోకి వెళ్తే, యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సైట్లోకి వెళ్తే మనకి యుఎన్డిపి సైట్ ఎస్డిజిడి గోల్స్ అనగానే మనకి 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు వచ్చేస్తున్నాయి. ఆ 17 సుస్థిర లక్ష్యాలు మీరు జీకే కరెంట్ అఫైర్స్లో మీరు భాగంగా అక్కడికి వెళ్ళి కంపల్సరీగా చదువుకోవాల్సి ఉంటుంది. క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్, క్లీన్ అండ్ ఎఫర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ, ఎఫర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ. చూడండి, నో పావర్టీ, పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలి. ఎప్పటిలోపు? 2030 లోపు. ఈ లక్ష్యాలన్నిటి యొక్క టార్గెట్ 2030. జీరో హంగర్, ఆకలిని తగ్గించాలి. గుడ్ హెల్త్ అండ్ వెల్బీయింగ్, మంచి ఆరోగ్యాన్ని, మంచి జీవితాన్ని పొందాలి. క్వాలిటీ ఎడ్యుకేషన్, మంచి ఎడ్యుకేషన్ కాదు, క్వాలిటీ ఎడ్యుకేషన్. క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే క్వాలిటీగా ఉన్న విద్యను మనం పొందాలి. జెండర్ ఈక్వాలిటీ, లింగ సమానత్వము. క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్, మంచి నీరు మరియు మనకి పరిశుభ్రతగా ఉండాలి. ఎఫర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ. నెక్స్ట్ ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఎకనామిక్ గ్రోత్ అండ్ డీసెంట్ వర్క్, మంచి పని కల్పించాలి. అలాగే ఆర్థికంగా కూడా మనం డెవలప్ అవ్వాలి. నెక్స్ట్ 9th ఇండస్ట్రీ, పరిశ్రమలు, ఇండస్ట్రీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్నోవేషన్. పరిశ్రమలు, మౌలిక వసతులు మరియు ఇన్నోవేషన్, నవకల్పన, కొత్త ఆలోచనలు రావాలి అందరికీ. 10th రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీని తగ్గించాలి. ఇక్కడేమో జెండర్ ఈక్వాలిటీ, లింగ సమానత్వం, అంటే మగవారు ఆడవారు సమానంగా చూడాలి. రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీ అంటే తెల్లవాళ్ళు నల్లవాళ్ళు, ధనికులు పేదలు, ఎక్కువ తక్కువ అనే భావాలన్నింటినీ తగ్గించాలి. రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీ. నెక్స్ట్ సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్. సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్ అంటే సుస్థిరంగా ఉన్న పట్టణాలను మరియు కమ్యూనిటీలను డెవలప్ చేయాలి. 12th రెస్పాన్సిబుల్ ప్రొడక్షన్ అండ్ కన్జంప్షన్, బాధ్యతతో కూడిన ఉత్పత్తి మరియు ప్రొడక్షన్ అండ్ కన్జంప్షన్, వినియోగం. అంటే భవిష్యత్ తరాలకి వనరులను మిగులుస్తూ ప్రస్తుత వనరులను మనం వాడుకోవాలి. సుస్థిర అభివృద్ధి అంటే ఏంటిదంటే, ఇప్పుడు మనకి మన ప్లేస్లో ఒక గనులు ఉన్నాయనుకోండి, ఆ గనుల్ని ఏ విధంగా వాడుకోవాలంటే ప్రస్తుతం ఉన్న మన అవసరాలు తీర్చుకోవాలి, అలాగే మన తర్వాత తరాల వాళ్ళకు కూడా ఆ వనరులు అనేవి అందించాలి. దాన్నే మనం ఏమంటారంటే సుస్థిర అభివృద్ధి. అంటే ప్రస్తుతం మనం వాడుకుంటా భవిష్యత్తు తరాలకు కూడా ఆ వనరులను మిగిల్చాలి. పూర్తిగా మనమే వినియోగించకుండా వాటిని భవిష్యత్ తరాలకు వినియోగించడాన్ని సుస్థిర అభివృద్ధి అంటారు. చూడండి, 12th రెస్పాన్సిబుల్ ప్రొడక్షన్ అండ్ కన్జంప్షన్. 13th క్లైమేట్ యాక్షన్, వాతావరణంలో వస్తున్న మార్పులని తగ్గించాలి. దీని ఆధారంగానే మనం ప్రస్తుతం ఉన్న గోల్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. మన దేశం మొత్తం మీద ఏదైనా పథకాలు పెట్టినా కానీ ఇదే. ఒకవేళ ఇప్పుడు రీసెంట్గా మనకి సెంట్రల్ బడ్జెట్ వచ్చింది, అందులో మనకి నిరుద్యోగులకి కొన్ని పథకాలు పెట్టారు. దేని ఆధారంగా పెట్టారంటే మనకి డీసెంట్ వర్క్ని కల్పించాలి. అటువంటి ఆధారంగానే మనకి పథకాలు పెడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పాను మీకు, ఆయుష్మాన్ భారత్ లేదా ఆరోగ్యశ్రీ, గుడ్ హెల్త్ అండ్ వెల్బీయింగ్ ప్రోగ్రాంలో భాగంగా ఈ రెండింటిని లింక్ చెప్పి మనకి నీతి ఆయోగ్ అనేది రిపోర్ట్స్ అనేవి రిలీజ్ చేస్తూ ఉంటుంది.
ఈ లింక్ అంటే మీరు ఒకసారి కనుక నీతి ఆయోగ్ ఎస్డిజి గోల్స్ అని చూస్తే ఏ స్టేటు ఏ పథకాలు పెట్టి ఈ గోల్స్ని ఎంతవరకు సాధించిందో మీకు కనబడుతూ ఉంటుంది. మనకి ఈ ఎన్సీఆర్టీ సిలబస్ కాబట్టి ఇప్పుడు టెక్స్ట్ బుక్స్లో, సో టెక్స్ట్ బుక్స్ కూడా దాని అనుగుణంగానే మారిపోయినాయి. మీరు 8th క్లాసు ఈ సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్ బుక్ కనుక చూస్తే ఏ పేజీల్లో ఏ గోల్ ఉందో కూడా నేను మొత్తం చెప్తాను. మొత్తం మనకి 8 గోల్స్ ఎంతో ఈ టెక్స్ట్ బుక్ నిండా ఉన్నాయి. ఆ గోల్స్ ఏంటియో కూడా నేను చెప్తాను. ఆ గోల్స్తో రిలేటెడ్ అయిన చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాన్ని మనం గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్లో మనకి ఈ గోల్ ఆధారంగా ఈ చట్టం ఉంది, లేకపోతే ఈ చట్టం ఏ గోల్ని సాధిస్తుంది అని మీకు ఎగ్జామ్లో కంపల్సరీగా అడుగుతాడు. సో వీడియో చాలా జాగ్రత్తగా వినండి. క్లైమేట్ యాక్షన్, నెక్స్ట్ లైఫ్ బిలో వాటర్, నీటి కింద ఉన్న జీవం అంటే సముద్రాలలో మరియు నదులలో ఉన్న జీవరాశులను కూడా మనం కాపాడాలన్నమాట. నెక్స్ట్ లైఫ్ ఆన్ ల్యాండ్, లైఫ్ ఆన్ ల్యాండ్, భూమి మీద ఉన్న జీవులను కూడా మనం సుస్థిరంగా ఉంచాలి. సుస్థిరంగా అంటే ఇది ప్రస్తుతం మన అవసరాలకు వాడుకోవాలి, నీటిలో ఉన్న వనరుల్ని భవిష్యత్ తరాలకు కూడా అందించాలన్నమాట. లైఫ్ ఆన్ ల్యాండ్. నెక్స్ట్ పీస్, జస్టిస్ అండ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్. దేశంలో సంస్థలు అనేవి ఎలా ఉండాలి? న్యాయాన్ని ఇచ్చేవి. పీస్ మనకి శాంతంగా ఉండాలి. జస్టిస్ న్యాయాన్ని ఇచ్చే సంస్థ ఎలా ఉండాలి? చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అంటే దేశంలో న్యాయ వ్యవస్థ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. దీనికి మనకి ఆదేశ సూత్రాల్లో మనకి న్యాయ వ్యవస్థని మరియు కార్యనిర్వాహక వర్గాన్ని వేరు చేయండి అని ఒక ఆదేశ సూత్రం ఉంటుంది. ఆ ఆదేశ సూత్రాన్ని కనుక మనం అమలు చేసినట్లయితే మనము సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్లో 16వ దానిని మనం సాధించినట్లే. సో మనకి అది ఈ టెక్స్ట్ బుక్లో ఎక్కడ ఉందంటే మనకి ఏ చాప్టర్ కింద ఇచ్చాడో ఒకసారి నేను చెప్తాను. మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకు అది సోషల్ జస్టిస్ అండ్ మార్జినలైజ్డ్ మరియు ద జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థ ఉంది. 4వ చాప్టర్. న్యాయ వ్యవస్థలో మనకి ఏ గోల్ అయితే ఉందంటే 16వ గోల్ ఉంది. న్యాయ వ్యవస్థలో మనకి 16వ గోల్ ఉంది. అంటే మనకి సుప్రీంకోర్టులు, హైకోర్టులు, వాళ్ళ యొక్క జడ్జిలు, వీటిల్లోకి కార్యనిర్వాహక వర్గం అనేది ఇంప్లిమెంట్ అంటే మిక్స్ కాకుండా ఉంటే మనం ఈ గోల్ని సాధించేసినట్లయితే దానికి ఎలా రిలేట్ చేసుకోవాలో కూడా నేను మీకు చెప్తాను అనమాట. సో ఇప్పుడు 17వ గోల్ ఏంటిది? 16వది పీస్, జస్టిస్ అండ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్. 17వది పార్ట్నర్షిప్ ఫర్ గోల్స్. సో ఇవి మొత్తం మనకి 17 గోల్స్. ఇవి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ 17 గోల్స్ అనేవి మీరు బట్టి పట్టాల్సిందే. ఎందుకంటే మనకి ఇవి సోషల్లో కంటెంట్లో వస్తాయి. అలానే మనకి డిఎస్సి రాసేటప్పుడు జీకేలో కంపల్సరీగా కూడా ఇవ్వటానికి మెయిన్గా అవకాశం ఉందన్నమాట. ఈ జీకేలో ఎలా ఇస్తాడంటే ఒక పథకం ఇచ్చేసి ఆ పథకానికి ఏ గోలు ఉంది, లేకపోతే మన స్టేటు ఈ గోల్లో ఎన్నో లక్ష్యంలో ఉంది అని మనకు అడుగుతాడు. సో ముందు మనం ఈ గోల్స్ని పూర్తిగా నేర్చుకుంటే మనకి చాలా వరకు ఎగ్జామ్లో మనం పెట్టడానికి అయితే అవకాశం ఉంటుంది. సో నేను ఈ గోల్స్ ఎలా గుర్తుపెట్టుకున్నాను? ఈ 17 గోల్స్ నేను చూడకుండా బోర్డు మీద రాశాను. ఈ గోల్స్ నేను ఎలా గుర్తుపెట్టుకున్నానో మీకు ఇప్పుడు చెప్తాను చూడండి. ఫస్ట్ది ఈ గోల్ కదా. ఫస్ట్ గోల్ ఏంటిది? నో పావర్టీ, అంటే పేదరికం ఉండకూడదు. ఫస్ట్ నేను అది మామూలుగా గుర్తుపెట్టుకున్నా. ముందు మనం ఏం సాధించాలి? మనం ఇప్పుడు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నామంటే మన యొక్క పేదరికాన్ని మనం పోగొట్టుకోవాలనుకుంటున్నాం. అంటే మనం కూడా కొంచెం డెవలప్ అవ్వాలని. అంటే ముందు ఎవరైనా వాళ్ళు డెవలప్ అవ్వాలంటే ముందు తమ పేదరికాన్ని పోగొట్టుకోవాలని చూస్తారు. సో పేదరిక నిర్మూలన అది 1వ గోల్గా గుర్తుపెట్టుకుందాం. పేదరికం పోయిందనుకోండి, సో పేదరికం పోతే ఏంటిది? వాళ్ళకి నచ్చిని తినచ్చు, ఆకలి బాధలు ఉండవు, జీరో హంగర్. పేదరికం పోయింది. పేదరికం పోవటం వల్ల జీరో హంగర్, ఆకలి బాధలు ఉండవు. ఆకలి బాధలు లేవనుకోండి, అప్పుడేంటిది? మంచి హెల్త్ వస్తుంది, మంచి హెల్త్ వస్తుంది. మంచి హెల్త్ అవడం వల్ల మనం మంచిగా జీవిస్తాం. పేదరికం పోయింది, ఆకలి బాధలు పోయింది పేదరికం వలన. దానివల్ల మనకి మంచి ఆరోగ్యం అయితే వచ్చింది. ఇక ఆరోగ్యం కూడా వచ్చింది. ఇక దేని మీద శ్రద్ధ పెడతాం? మనం ఎడ్యుకేషన్ మీద శ్రద్ధ పెడతాం, క్వాలిటీ ఎడ్యుకేషన్. మనకు స్కూల్లో కూడా మధ్యాహ్న భోజన పథకం ఉంది. అసలు మధ్యాహ్న భోజన పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది?
పిల్లలు చదువు మీద ఆకలి బాధ వలన శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళ యొక్క ఆకలిని మనం పోగొట్టినట్లయితే వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ మొత్తం చదువు మీదకి షిఫ్ట్ అవుతుందని యొక్క ఒకే ఒక్క కారణం చేత మనకి మధ్యాహ్న భోజన పథకాన్ని పెట్టారు. సో అదే కాన్సెప్ట్ని కూడా మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకుంటే మన ఆకలి పోయింది, మంచి ఆరోగ్యం వచ్చింది. సో మనం చదువు మీదే శ్రద్ధ పెడతాం. అదే లైన్ మనం ఇక్కడ కూడా గుర్తుపెట్టుకుంటే మనకి ఇది సేమ్ అవుతుంది. ఇక్కడ మన కోడ్ లేదు, అది రియల్గా జరిగిన పథకమే నేను ఇక్కడ మీకు చెప్పాను. పేదరికం పోయింది, దానివల్ల ఆకలి పోయింది, మంచి ఆరోగ్యం వచ్చింది. అప్పుడు మనం విద్య మీద శ్రద్ధ పెడతాం. విద్య మీద శ్రద్ధ పెట్టాలి. మనం ఒక్కలమే చదువుకోవాలా? కాదు. జెండర్ ఈక్వాలిటీ, గర్ల్స్ బాయ్స్ అందరూ చదువుకోవాలి. ఇదే కదా ఇంతకుముందు కేవలం మగవారికి మాత్రమే ఉండేది విద్యా అవకాశాలు. ఇప్పుడు అందరికీ వచ్చేసింది జెండర్ ఈక్వాలిటీ. అందరూ సమానంగా చదువుకోవాలంటే మరి బాలికలు కూడా స్కూల్కి రావాలంటే మంచి శానిటేషన్, మంచి పరిసరాలు ఉండాలి. అలాగే నీటి సదుపాయం కూడా స్కూల్లో మనం ఇవ్వవలసి ఉంటుంది. క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్, స్కూల్ కూడా పరిశుభ్రంగా ఉండాలి. సో పరిశుభ్రంగా ఉండడం ఇవన్నీ వచ్చేసి పరిశుభ్రంగా ఉంది, జెండర్ ఈక్వాలిటీ వచ్చింది, స్కూల్కి వచ్చేసారు, చదువుతున్నారు. అప్పుడు వాళ్ళలో ఎనర్జీ డెవలప్ అవుతుంది. ఏ ఎనర్జీ? ఎఫర్డబుల్, ఏదైనా చేయగల ఎనర్జీ డెవలప్ అవుతుంది. ఎఫర్డబుల్ ఎనర్జీ కూడా డెవలప్ అయింది. ఎనర్జీ వచ్చేసిన తర్వాత ఏమవుతుంది? గ్రోత్. ఏ విధమైన గ్రోత్? ఎకనమిక్ గ్రోత్. ఆర్థికంగా వాళ్ళు డెవలప్ అవుతారు. ఎకనమిక్ గ్రోత్, డీసెంట్ వర్క్, మంచి పని చేసుకొని ఎకనమిక్గా డెవలప్ అవుతారు. ఎకనమిక్గా డెవలప్ అయ్యారంటే వాళ్ళు మంచి ఇండస్ట్రీస్ పెడతారు, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాలు మనకు కల్పిస్తారు. ఇన్నోవేషన్, వాళ్ళ బుర్రలో నవకల్పనలు అనేవి సృష్టించబడతాయి. ఇండస్ట్రీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్నోవేషన్ 3 ఐలు ఉంటాయి. ఇండస్ట్రీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్నోవేషన్ 3 ఐలు ఉంటాయి. 9కి 3 మూళ్ళు 9 అని గుర్తుపెట్టుకున్నాను నేను. ఇండస్ట్రీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్నోవేషన్ అలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు, లేకపోతే ఒక సీక్వెన్స్లో నేను కథలాగా చెప్తున్నా అదైనా గుర్తుపెట్టుకోవచ్చు. ఇండస్ట్రీ పెట్టారు, మౌలిక సదుపాయాలు కల్పించుకున్నారు, నవకల్పనలతో ఆలోచిస్తున్నారు. అప్పుడేమైంది? రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీ. అప్పుడు తెల్లవాళ్ళు, నల్లవాళ్ళు, ధనికులు, పేదలు, ఎక్కువ తక్కువ అనే భేదాలన్నీ తగ్గిపోయినాయి. ఎందువల్ల? ఇండస్ట్రీస్ పెట్టారు. అందరూ మౌలిక సదుపాయాలు అందరికీ వచ్చేసినాయి, నవకల్పనలు కూడా వస్తున్నాయి. రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీ అనేది తగ్గిపోయింది. ఇన్ఈక్వాలిటీ తగ్గిపోయిందంటే అందరూ మంచి సిటీస్, మంచి కమ్యూనిటీస్గా డెవలప్ అయ్యారు. సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్, మంచి కమ్యూనిటీస్గా డెవలప్ అయ్యారు. మంచి కమ్యూనిటీస్గా డెవలప్ అయ్యి అందరూ రెస్పాన్సిబుల్గా ప్రొడక్షన్ మరియు కన్జంప్షన్ చేసుకుంటున్నారు. ఈ సిటీస్లో ఎలా చేసుకుంటున్నారంట? రెస్పాన్సిబుల్గా ప్రొడక్షన్, కన్జంప్షన్ అంటే ఒకవేళ నీరు అక్కడ ఉందనుకోండి, దాన్ని ఎలా వాడుకుంటున్నారు? రెస్పాన్సిబుల్గా వినియోగించుకుంటున్నారు అని గుర్తుపెట్టుకోండి. రెస్పాన్సిబుల్గా వినియోగించుకుంటున్నారంటే క్లైమేట్ యాక్షన్, వాతావరణం అనేది సమతుల్యంగానే ఉంటుంది. వాతావరణంలో సమతుల్యంగా ఉంటుంది. ఒకవేళ వాతావరణం సమతుల్యంగా లేకపోతే ముందు ఎవరు ఎఫెక్ట్ అవుతారంటే నీటిలో ఉండే జీవరాశులు ఎఫెక్ట్ అవుతాయి. ఉష్ణోగ్రత పెరిగితే సముద్ర మట్టాలు పెరుగుతాయి. సముద్రంలో ఉండే జీవరాశుల యొక్క జీవన శైలి దెబ్బతింటుంది. సో వాటి జీవన శైలి దెబ్బతింటే ల్యాండ్ మీద ఉన్న మన జీవన శైలి కూడా దెబ్బతింటుంది. దెబ్బతింటుంది. అప్పుడు మనకి ప్రశాంతత ఉండదు. సో ఈ గోల్స్ అన్నీ మనకి సాధిస్తే ప్రశాంతత ఉంటుంది, సాధించకపోతే ప్రశాంతత ఉండదు. ప్రశాంతత ఉండాలంటే మనకి ఏముండాలి? జస్టిస్, న్యాయం జరగాలి మనకి. అంటే న్యాయస్థానాలు అనేవి అందరికీ ఎవరైతే తప్పు చేస్తారో వారికి తగిన శిక్షలు ఇస్తే మనం కూడా ప్రశాంతంగానే ఉంటాము. జస్టిస్ అండ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉండాలి. ఇవన్నీ ఉండాలంటే మనం అందరం ఎలా ఉండాలి? పార్ట్నర్షిప్ ఫర్ గోల్స్. మనందరం పార్ట్నర్షిప్ ఉంటేనే ఈ గోల్స్ని సాధిస్తాం. మరొక్కసారి చెప్తున్నా చూడండి, పేదరికం పోతే ఆకలి తగ్గితే మంచి ఆరోగ్యం వస్తే మంచి విద్య ఎవరెవరికి కావాలి? అన్ని జెండర్స్ వాళ్ళకి కావాలి. అన్ని జెండర్స్ వాళ్ళు స్కూల్కి రావాలంటే మంచి వాటరు మరియు మంచి పరిసరాలు ఉండాలి. వచ్చేసారు, వాళ్ళకి ఎఫర్డబుల్ ఎనర్జీ, వాళ్ళలో ఒక ఎఫర్ట్ ఏదైనా చేయగల ఎనర్జీ వచ్చింది కాబట్టి వర్క్ చేస్తున్నారు, ఎకనామిక్గా డెవలప్ అవుతూ ఇండస్ట్రీ ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని
పెట్టేశారు. రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీ, దానివల్ల రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీ అయిపోయింది. సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీ, సుస్థిరమైన పట్టణాలు మరియు కమ్యూనిటీలను ఏర్పాటు చేసుకున్నారు. ఆ పట్టణాలు కమ్యూనిటీలు రెస్పాన్సిబుల్గా కన్సంప్షన్ మరియు ప్రొడక్షన్ చేస్తున్నాయి. నీటిని సరిగ్గా వినియోగించుకోవటం అవి చేస్తూ ఉన్నాయి. ఒకవేళ చేయకపోతే క్లైమేట్ యాక్షన్, వాతావరణ మార్పులు వస్తాయి. ముందుగా నేల కింద ఉన్నది ఎఫెక్ట్ అవుతుంది 14, 15 నేల మీదది ఎఫెక్ట్ అవుతుంది 16 పీస్, జస్టిస్ అండ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్. ఈ మార్పులు చేయకుండా ఉండాలంటే, మనం ప్రశాంతంగా ఉండాలంటే స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉండాలంటే అందరి యొక్క పార్ట్నర్షిప్ అనేది మనకి ఉండాలి. సో నేను 17 గోల్స్ని ఈ సీక్వెన్స్లో గుర్తుపెట్టుకున్నాను. ఒక 10 నుంచి 15 సార్లు నేను చదివాను. 10 నుంచి 15 సార్లు చదివి 3-4 సార్లు చూడకుండా రాస్తే కానీ నాకు ఈ 17 గోల్స్ అనేవి నోటికి అనర్గళంగా రాలేదు. సో మీరు 1-2 సార్లు చదవగానే రావట్లేదు, ఇన్నున్నాయా చదవాలా అనకూడదు. మన ఉద్యోగం సాధించాలంటే 17 గోల్స్ కంపల్సరీగా చదవాల్సిందే. 17 గోల్స్ కాదు, 50 గోల్స్ ఇచ్చిన మనం ఉద్యోగం కోసం చదవాల్సిందే. మన కోసం మనం చదువుకోవాలి. ఇది మనం చదివితే ఎగ్జామ్లో మనకు బిట్ వస్తుంది, నలుగురి కన్నా మనం ముందుంటాం. సో ఈ 17 గోల్స్ ఇవి. ఈ 17 గోల్స్తో ఈ 8th క్లాస్ టెక్స్ట్ బుక్స్కో ఉన్న లింక్ ఏంటిదో ఇప్పుడు నేను చెప్తాను. సో నేను ఈ వీడియో చూసేటప్పుడు లేకపోతే చూసిన తర్వాత మీరు నేను ఏ పేజీ నెంబర్స్ అయితే చెప్తానో అక్కడికి వెళ్ళండి, దీంతో లింక్ చేయండి, ఈ టెక్స్ట్ బుక్ చదవండి. కేవలం ఒక రోజులో మీరు ఈ టెక్స్ట్ బుక్ మొత్తం కంప్లీట్ చేసేయచ్చు. కాన్సెప్ట్స్ మీకు అలా బ్రెయిన్లో అలా స్టక్ అయిపోతాయి. సో ఫస్ట్గా ఈ బుక్ నేను చూస్తున్నప్పుడు నాకు పేజ్ నెంబర్ 105, పేజ్ నెంబర్ 105 తెలుగు మీడియం, 104 ఏమో ఇంగ్లీష్ మీడియం. పేజ్ నెంబర్ 105 నేను చూపిస్తాను, ఇది కూడా చాలా జాగ్రత్తగా చూడండి. పేజ్ నెంబర్ 105లో మనకి ఇక్కడ ఒక చట్టం ఉంది, గృహహింస నుంచి మహిళల రక్షణ చట్టం 2005. ఇంగ్లీష్లో ఉంది ద ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005. గృహహింస నుంచి మహిళల రక్షణ చట్టం, దాన్నే మనం సింపుల్గా గృహహింస చట్టం 2005 అంటున్నాం. ఇచ్చేసాడు, దాని పక్కన ఒక బొమ్మ ఇచ్చాడు. బొమ్మ ఇచ్చి గోల్ 5 జెండర్ ఈక్వాలిటీ, దాని కింద SDG సుస్థిర అభివృద్ధి, www.in.UNDP యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఆర్గనైజేషన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ అని ఇచ్చాడు. ఇప్పుడు మనకి రేపు ఎగ్జామ్లో ఎలా ఇస్తాడు? ఎగ్జామ్లో ఇక్కడ మీకు చాలా జాగ్రత్తగా చూడండి. ఎగ్జామ్లో మనల్ని దీన్ని అడగడానికి 2 అవకాశాలు ఉన్నాయి. ఒకటేమో గోలు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్లో నెంబర్ 5 గోల్ ఏంటిది అని అడగచ్చు. ఒకటి జెండర్ ఈక్వాలిటీ అని మనం గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 5 జెండర్ ఈక్వాలిటీ అంటే లింగ సమానత్వం, అంటే మగవారు ఆడవారు సమానత్వం. మగవారు ఆడవారు సమానం అంటే మగవారి చేతిలో ఆడవాళ్ళ హింసకు గురవుతున్నారు కాబట్టి ఆడవాళ్ళకి వాళ్ళ నుంచి ప్రత్యేక రక్షణ కోసం చేయబడిన చట్టమే గృహహింస చట్టం. సో ఆ చట్టాన్ని ఈ గోల్కి లింక్ చేశాడు. 2005లోనే వచ్చింది, కానీ మనకి ఈ గోల్స్ అనేవి 2015లో వచ్చినాయి. ఆ ముందు వచ్చిన చట్టాన్ని మన గవర్నమెంట్ అనేది దానికి లింక్ చేసింది. చూడండి, మేము ఈ గోల్ సాధించడానికి ఇంతకుముందు ఎప్పుడో కూడా ఆ చట్టాన్ని చేశాం అనే కాన్సెప్ట్ని మనకి ఇవ్వడం కోసమే ఈ టెక్స్ట్ బుక్లో ఇలా ఇచ్చాడు. సో ప్రస్తుతం మనకి జరుగుతున్న బయట జీకే మొత్తం కూడా ఈ గోల్స్ చుట్టూనే నడుస్తుంది అనమాట. 2030 కల్లా మనం ఈ గోల్స్ సాధించాలి, ఇంకా 6 సంవత్సరాలు ఉందన్నమాట. సో ఇక్కడ మనకి ఈ ఒక కాన్సెప్ట్ చెప్పా, ఇది ఎన్నో గోల్ అని అడగచ్చు, లేకపోతే జెండర్ ఈక్వాలిటీ అని ఇచ్చి అది ఎన్నో గోల్ అనొచ్చు. 5వ గోల్ అంటే జెండర్ ఈక్వాలిటీ, లేకపోతే జెండర్ ఈక్వాలిటీ ఎన్నో గోల్ అంటే 5వ గోలు. సో ఇదొక 2 రకాల బిట్లు. ఇంకొకటి ఏమడుగుతాడంటే ఈ కింది వానలో గృహహింస చట్టం ఈ కింది వానలో ఏ గోల్ని సాధించే లక్ష్యంలో ఉంది? గృహహింస చట్టం ఇప్పుడే చెప్పాను కదా, మగవారికి ఆడవారికి సమానంగా ఉండాలి అంటే ఇక్కడ 2 ఉన్నాయి. రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీనా, జెండర్ ఈక్వాలిటీనా, లింగ సమానత్వం, మగవారు ఆడవారు సమానత్వం అంటే మనకి జెండర్ ఈక్వాలిటీ పెట్టాలి. జెండర్ ఈక్వాలిటీ అనేది మనకి రైట్ అవుతుంది. సో ఎగ్జామ్లో అలా అడుగుతాడు. ఇంకా ఈ టెక్స్ట్ బుక్ నుండి 8 గోల్స్ ఉన్నాయి. వాడు ఇంకా బయట నుంచి కూడా అయితే మనకి టెక్స్ట్ బుక్ని అడగచ్చు. ఇదేంటిది? రెడ్యూస్ ఈక్వాలిటీ, తక్కువ ఎక్కువ ధనిక పేద వస్తే ఇక్కడ, మగ ఆడవారి మధ్య ఇన్ఈక్వాలిటీస్ వస్తే ఇక్కడ. ఇది మనకి 105వ పేజీలో ఉంది. ఒకసారి ఈ కాన్సెప్ట్ మీరు నేను చెప్పింది విన్న తర్వాత చదవండి, మీకు కూడా టెక్స్ట్ బుక్ని చూసే దృక్పథం అయితే మారిపోతుంది. నెక్స్ట్ పేజీ నెంబర్ 129, తెలుగు మీడియానికి 129, ఇంగ్లీష్ మీడియానికి 128. నేను టెక్స్ట్ బుక్ చదువుతున్నప్పుడు నాకు
ఇది అనిపించింది, ఏంటి ఇట్లా ఇచ్చాడు, ఏంటి మొత్తం గోల్స్ ఏమున్నాయని చూస్తే అసలు సంగతి అప్పుడు అర్థమైంది. పేజీ నెంబర్ 129. 129లో మనకి ఇక్కడ భారతదేశంలో న్యాయస్థానాల నిర్మాణం ఎలా ఉంది. న్యాయస్థానాల నిర్మాణం ఇచ్చి గోల్ 16 ఇచ్చాడు. గోల్ 16 ఏంటిది మనకి ఇక్కడ, పీస్, జస్టిస్ అండ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్. న్యాయస్థానం ఇచ్చాడు, జస్టిస్ పక్కన పెట్టాడు. ఈ కాన్సెప్ట్ న్యాయస్థానాల పక్కన ఈ 16వ గోల్ పెట్టాడు. అంటే మన దేశంలో కూడా శాంతి మరియు సుస్థిరమైన మంచి బలమైన న్యాయ వ్యవస్థ ఉందనే చెప్పే లక్ష్యాన్ని చెప్పడానికి మనకి ఈ గోల్ అయితే ఇవ్వటం జరిగింది. సో ఎగ్జామ్లో మనల్ని ఎలా అడుగుతాడు, 16వ గోల్ ఏంటిది, పీస్, జస్టిస్, స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్, లేకపోతే పీస్, జస్టిస్, స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్ ఎన్నోవ గోలు. చూడండి, తెలుగు మీడియం టెక్స్ట్ బుక్లైనా ఇంగ్లీష్లోనే ఇచ్చాడు. సో మీరు తెలుగులో దీన్ని నేర్చుకుంటానికి ట్రై చేయదు, తెలుగు మీడియం వాళ్ళైనా ఇంగ్లీష్లోనే నేర్చుకోవాలి. మీరు ఒకవేళ తెలుగులో నేర్చుకున్నా తెలుగులో ఇస్తాడు, తెలుగులో దీన్ని పీస్ అని రాస్తాడు. ఎగ్జామ్లో దీన్ని పీస్, జస్టిస్ అండ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్ అని రాస్తాడు. అయిపోయేది, బిట్టుపోయింది, మనం వెనక్కి వెళ్ళిపోతాం. ఆల్రెడీ 1 మార్క్ తగ్గితే డిఎస్సిలో ఎన్ని ర్యాంకులు వెనక్కి వెళ్తారో నేను ఒక వీడియోలో కూడా చెప్పాను. సో పీస్, జస్టిస్ అండ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్లో మనకి న్యాయ వ్యవస్థని ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి బిట్టి ఇంకొక రకంగా అడగచ్చు, భారతదేశంలో న్యాయ వ్యవస్థ అనేది చాలా బలంగా ఉంది. ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో, SDG గోల్స్లో ఏ లక్ష్యాన్ని సాధిస్తుంది అంటాడు. 16వ గోల్ని సాధిస్తుంది. అది అర్థమైందా? ఇప్పటికీ 2 చెప్పాను. నెక్స్ట్ది పేజీ నెంబర్ 145. పేజీ నెంబర్ 145లో మనకి ఆకలితో మరణం అని పక్కన చిన్న కాన్సెప్ట్ ఇచ్చాడు. ఆకలితో మరణం, దాని పక్కన ఏ గోల్ ఇచ్చాడు, గోల్ నెంబర్ 2. గోల్ నెంబర్ 2 ఏంటిది మనకి, జీరో హంగర్. ఆకలి మరణాల పక్కన జీరో హంగర్ పెట్టాడు. అంటే అన్నా క్యాంటీన్స్ ప్రస్తుతానికి తీసుకోండి, అవి ఆకలి బాధలను తీరుస్తున్నాయి. మన గవర్నమెంట్ ఏం చెప్పిద్ది, మేము అన్నా క్యాంటీన్ పెట్టి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో 2వ గోల్ని సాధించడానికి పెట్టామనే పథకాన్ని మనకి ప్రపంచానికి చాటి చెప్తూ ఉంటుంది. సో ఆకలి మరణాలు తగ్గించడానికి పెట్టే పథకాలన్నీ కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో 2వ గోల్ని సాధించడానికి ఏర్పాటు చేయబడి, మనం బయట ఉన్న మన సొసైటీలో ఉన్న వాటిని మనం దీనికి లింక్ చేయాలి. ఇది నేను లింక్ చేయట్లా, నీతి ఆయోగ్ లింక్ చేస్తుంది. ఆ కాన్సెప్ట్ నేను నీతి ఆయోగ్ వెబ్సైట్ నుంచి నేర్చుకున్నాను. సో మీరు కూడా ఇక్కడ నుంచి ఈ బుక్ చదివేటప్పుడు ఈ విధంగా లింక్ చేసుకోండి. డిఎస్సి జీకే చదివేటప్పుడు, కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు కూడా ఈ విధంగానే మనం లింక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆకలి మరణం కింద 2వ గోల్ ఇచ్చాడు, జీరో హంగర్. తెలుగు మీడియం వాళ్ళకు కూడా జీరో హంగరే, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు కూడా ఇంగ్లీష్లోనే ఇచ్చాడు. సో తెలుగు మీడియం వాళ్ళు కూడా ఇంగ్లీష్లో నేర్చుకోవడానికి ట్రై చేయాలి. ఎప్పుడు ఈజీ దారిని ఎత్తుక్కోకూడదు. ఎగ్జామ్లో ఏ దారిలో అయితే ఇస్తాడో మనం ఆ దారిలోనే వెళ్ళాలి. మనకి ఈజీ దారి ఎత్తుకోకూడదు. ఎగ్జామ్ ఏ దారిలో వస్తుందో మనం ఆ దారిలో వెళ్తే మన ఉద్యోగానికి మనం ముందుగా ఉంటాం. నెక్స్ట్ పేజీ నెంబర్ 233. పేజీ నెంబర్ 233లో మనకి ఇక్కడ పబ్లిక్ ఫెసిలిటీస్, ప్రజా సౌకర్యాలు అని ఇచ్చేసి మనకి ఇక్కడ గోల్ నెంబర్ 6 అని ఇచ్చాడు. ప్రజా సౌకర్యాలు అనే చాప్టర్లో మనకి కనీస సౌకర్యాలు, నీరు లాగే ప్రతి ఒక్కరికి అవసరమైన కనీస సౌకర్యాలు, పబ్లిక్ ఫెసిలిటీస్లో నీటి గురించి ఇచ్చాడు. 6వ గోల్ ఇచ్చాడు. చూద్దాం రెండవసారి. నీటి గురించి క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్, మంచి పరిశుభ్రమైన నీరు మరియు పరిసరాల పరిశుభ్రత ఉండాలి. క్లీన్ వాటర్ అనే నీటి దగ్గర ఇచ్చి ఈ కాన్సెప్ట్ ఇచ్చాడు. సో మనకి ఇప్పుడు మున్సిపాలిటీల్లో కానీ పంచాయతీల్లో కానీ ప్రతి ఇంటికి నీటి కుళాయి ఇస్తున్నారు. నీటి కుళాయి ఇచ్చేసి మేము 6వ గోల్ని సాధించడానికి ఈ పథకం పెట్టామని మన గవర్నమెంట్ చెప్తుంది. సో మనకి ఎగ్జామ్లో కూడా ఈ కాన్సెప్ట్ అడగచ్చు, ఇలానే అడుగుతాడు. డిఎస్సి రాసిన తర్వాత, ఈ వీడియో చూసిన వాళ్ళు డిఎస్సి రాసిన తర్వాత కంపల్సరీగా ఒక బిట్ అయితే గెయిన్ చేస్తారు. తర్వాత మళ్ళీ ఈ వీడియో కింద మీరు కామెంట్ అయితే చేస్తారు. నెక్స్ట్ పేజ్ నెంబర్ 243. వీడియో చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తే మీకు చాలా లాభం. ఇది పేజ్ నెంబర్ 243 చూడండి. ఇది ఈ లెసన్స్తో సంబంధం లేదు, టెక్స్ట్ బుక్ హోలిస్టిక్గా నేను మీకు అవుట్లుక్ అయితే నేను మీకు ఇస్తున్నాను. పేజ్ నెంబర్ 243 ఇక్కడ ఏమన్నాడు, 11వ గోల్ ఇచ్చాడు, సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్. సిటీస్ అని ఇచ్చి దాని పక్కన చెన్నై పరిస్థితి ఏమి కాదు, చెన్నై అనే పట్టణం గురించి ఇచ్చాడు. అలాగే అర్బన్ వాటర్ కమిషన్, మున్సిపాలిటీల గురించి, ప్రైవేట్ సంస్థల గురించి, సిటీస్ గురించి ఇచ్చాడు.
సిటీస్ గురించి ఇచ్చాడు అంటే మనకి 11వ గోలు. అంటే ఇప్పుడు చెన్నై నీళ్ళు రాగానే మునిగిపోతుంది, హైదరాబాద్ మునిగిపోతుంది, అవి సస్టైన్గా ఉన్నాయా లేదా, ఎక్కువ కాలం మనుగడ సాధిస్తాయా లేదా, ముంబై ఉంది, ఇవన్నీ ఎక్కువ కాలం మనుగడ సాధిస్తాయా లేదా, అంటే వాటి యొక్క పట్టణ ప్రణాళిక అనేది తగిన విధంగా ఉందా లేదా, లేకపోతే ఇక్కడ నుంచి నిర్మించే పట్టణాలు ఆంధ్రప్రదేశ్లో అమరావతి, మన అమరావతి ఏ విధంగా నిర్మించాలి, సస్టైన్గా నిర్మించాలి, భవిష్యత్ తరాలకు కూడా దానివల్ల ఇబ్బందులు రాకూడదు. ఆ గోల్ని సాధించడానికి 11వ లక్ష్యం. ఆ గోల్ని సాధించడం కోసం మనం మంచి పట్టణాలను ఏర్పాటు చేసుకోవాలి. ఇది 11వ లక్ష్యం. పేజీ నెంబర్ 243లో ఇచ్చాడు ఈ గోలు. నెక్స్ట్ పేజీ నెంబర్ 245 నెక్స్ట్ పేజీలోనే ఇక్కడ మనకి దేని గురించి ఇచ్చాడు, నీటి సరఫరా బాధ్యత, రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొటెక్షన్. నీటి సరఫరాను ఏ విధంగా వినియోగించుకుంటున్నాడో ఇచ్చాడు. అంటే నీటిని ఏ విధంగా వినియోగించుకున్నారు, మనం రెస్పాన్సిబుల్గా వినియోగించుకుంటున్నారా లేదా నీటిని మళ్ళీ తిరిగి మనం ఉత్పత్తి చేయలేం, ఆ నీరే మనకు సర్క్యులేట్ అయ్యి మళ్ళీ రావాలి. రెస్పాన్సిబుల్గా వినియోగించుకోవడం అంటే దుర్వినియోగం గురించి, ఎక్కడే నీటి దుర్వినియోగం గురించి ఇచ్చాడంటే మనకి రెస్పాన్సిబుల్ ప్రొడక్షన్ అండ్ కన్జంప్షన్. ఒకవేళ మంచి వాటర్ మన సదుపాయాలు అందించాలంటే 6వ గోలు. ఇక్కడ రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్ అంటే నీరు గురించే కాదు, ల్యాండ్ కావచ్చు, మైన్స్ కావచ్చు, మినరల్స్ కావచ్చు, లేకపోతే ఏవైనా నేచురల్ రిసోర్సెస్ సహజ వనరులు ఏవైనా కావచ్చు, వాటి యొక్క దుర్వినియోగం గురించి ఇస్తే మనకి 12వ గోల్ కిందకైతే వస్తుంది. ఇంకొక చూడండి, పేజీ నెంబర్ 271 తీయండి. పేజీ నెంబర్ 271. 271లో మనకి పర్యావరణ పరిరక్షణకు కొత్త చట్టాలు అనే కాన్సెప్ట్ ఇచ్చాడు. పర్యావరణ పరిరక్షణకు కొత్త చట్టాలు. పర్యావరణాన్ని కాపాడాలి. పర్యావరణం కాపాడడానికి మనకి ఏం చేయాలి, పర్యావరణాన్ని కాపాడాలి. అలాగే అక్కడ పరిశ్రమల గురించి కొంత కాన్సెప్ట్ ఇచ్చాడు. పరిశ్రమల గురించి ఇచ్చాడంటే మనకి ఎక్కడ ఉంది, ఇండస్ట్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్నోవేషన్. మనకి ఇక్కడ పరిశ్రమల గురించి ఇచ్చాడు. పరిశ్రమలు పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాయి కాబట్టి ఆ పరిశ్రమల్లో వచ్చే వ్యర్థాలని మనం తక్కువగా చేసి ప్రకృతిలోకి వదలాలనే కాన్సెప్ట్ మొత్తం ఈ పేజీలో ఉంది. పర్యావరణంలో పరిశ్రమల పాత్ర గురించి ఇక్కడ ఇచ్చాడు కాబట్టి ఇండస్ట్రీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 9 మనకు అలా ఇస్తాడు. ఈ చట్టం, ఈ ఫ్యాక్టరీ చట్టం చేసాం, ఇది ఏ గోల్ని మనం సాధించడానికి చేసాం, 9వ గోల్ అలా అడుగుతాడు. టెక్స్ట్ బుక్ నిండా ఇవే ఉన్నాయి. నెక్స్ట్ పేజ్ నెంబర్ 275 275 తీయండి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, ఏ కాన్సెప్ట్ ఇచ్చాడు, మనకి పని గురించి ఇచ్చాడు. ప్రైవేట్ కంపెనీల్లో మరియు ప్రభుత్వ కంపెనీల్లో పని ఎలా ఉంటుంది, పని చేసేటప్పుడు ఉండవలసిన ప్రజలు ఎలా ఉండాలి, కార్మిక హక్కులు అంటే అందులో పనిచేసే కార్మిక హక్కులు అంటే వాళ్ళకి సరైన పని కల్పన లేనట్టే, సరైన పని కల్పన కావాలంటే డీసెంట్ వర్క్ అండ్ ఎకనమిక్ గ్రోత్. డీసెంట్ వర్క్ ఎన్నో గోల్ మనకి, 8వ గోల్. మంచి అంటే మనకి కార్మిక చట్టాలు ఈ కింది మనలో ఏ గోల్ని డెవలప్ చేయడానికి మనం ఏర్పాటు చేస్తాం అంటాడు, డీసెంట్ వర్క్. సో 4 ఆప్షన్స్ అక్కడే ఉంటాయి. 4 ఆప్షన్స్ ఉంటాయి, రిలేటెడ్గా ఉంటాయి. మనం కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకొని చేయాలి. టెక్స్ట్ బుక్లో మనకి దాదాపుగా 8 నుంచి 9 గోల్స్ అయితే ఉన్నాయి. 15లో 8 నుంచి 9 గోల్స్ ఉన్నాయి. ఒకవేళ ఎగ్జామ్లో అడగాలనుకుంటే మన టెక్స్ట్ బుక్ కాన్సెప్ట్ నుండి వేరే గోల్స్ అయినా అడగచ్చు, లేకపోతే జీకేలో అయినా అడుగుతాడు. సో ఈ వీడియోని మీరు 1కి 2 సార్లు చూడండి. నేను ఏ విధంగా అయితే టెక్స్ట్ బుక్లో కాన్సెప్ట్ని అప్లై చేశానో మీరు కూడా అదే విధంగా కాన్సెప్ట్ని అప్లై చేయండి. నేను ఏ విధంగా 15 అయితే బై హార్ట్ చేశాను, నిజంగా చెప్తున్నా. నేను వీటిని బట్టే నేను ఏ విధంగా 15ని బట్టి చెప్తున్నానో మీరు కూడా అదే విధంగా నేర్చుకోండి. నేను ఏ విధంగా కాన్సెప్ట్స్ని దీనికి లింక్ చేస్తానో, ఏ విధంగా పథకాలను వీటికి లింక్ చేశానో మీరు కూడా పథకాలను అదే విధంగా లింక్ చేయండి. ఎగ్జామ్లో మీకు కంపల్సరీగా స్కూల్ అసిస్టెంట్ సోషల్కి మరియు ఎస్జిటి డిఎస్సికి అయితే కంపల్సరీగా ఇందులోంచి బిట్ అయితే కంపల్సరీగా ఉంటుందని నేను 100కి 100% అయితే చెప్తున్నా. ఎందుకు చెప్తున్నాను, నా యొక్క అనుభవం 2018 డిఎస్సిలో నేను రాసేటప్పుడు అప్పుడు ఆఫ్రికా అనే ఒక లెసన్ ఉండేది. నేను లెసన్ మొత్తం చదివాను చూస్తా. నాకు పటాలు చూస్తూ చదవటం అలవాటు. మ్యాప్ రీడింగ్ ఆధారంగా నేను కాన్సెప్ట్ నేర్చుకుంటాం అలవాటు. అలా అదేవిధంగా నేను ఆఫ్రికా కాంటినెంట్లో ఉన్న పర్వతాలు టెక్స్ట్ బుక్లో ఎక్కడే వాళ్ళ ఓన్లీ ఆ డయాగ్రామ్లోనే ఇచ్చాడు. అట్లాస్ పర్వతాలు ఇట్లా కొన్ని పర్వతాలు ఇచ్చాడు. ఆ పర్వతాలు చూస్తా నేను ఓకే ఇటు ఉన్నాయి ఇటు అని చూసాను. ఆ టెక్స్ట్ బుక్లో మనకి డిఎస్సిలో బిట్ ఎలా ఇచ్చాడంటే ఆఫ్రికా ఖండంలో ఉత్తరాన ఉన్న పర్వతాలు అన్నాడు. ఆ బిట్ మనం ఎలా పెట్టగలం,
కేవలం మ్యాప్స్ చూడడం ఆధారంగానే మనం అక్కడ పెట్టగలం. టెక్స్ట్ బుక్లో ఎక్కడా లేదు, ఓన్లీ ఒక మ్యాప్లో మూల ఉంది. దీన్ని బట్టి టెక్స్ట్ బుక్లో మనకి కంటెంటే కాదు, దాని పక్కన ఉన్న డయాగ్రామ్స్ను కూడా రిలేట్ చేసుకుని ఆ చాప్టర్ చదవాలని చెప్పాను. కానీ అసలు ఈ బుక్ నిండా ఒక్క లెసన్ కాదు, అన్ని లెసన్స్లో మనకి SDG గోల్స్తో, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఆధారంగా ఈ బుక్ పూర్తిగా ఉంది. కావాలంటే నేను చెప్పిన కాన్సెప్ట్ని మీరు పేజీస్ తిప్పండి. ఆల్రెడీ ఈ బుక్ పూర్తిగా చదివేసిన వాళ్ళకి ఈ కాన్సెప్ట్ అక్కడ అందికిచ్చారో ఇప్పటికే వాళ్ళకి పూర్తిగా అర్థమై ఉంటుంది. సో ఈ విధంగా చదవండి, మంచి మార్క్స్ గెయిన్ చేయండి. మనకి డిఎస్సి అనేది కంపల్సరీగా జరుగుతుంది. గవర్నమెంట్ అయితే దాన్ని పెట్టడానికి 100కి 100% తమ వంతు కృషి చేస్తూ ఉంది. సో నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద మన టెలిగ్రామ్ లింక్ ఇస్తాను, అందులో జాయిన్ అవ్వండి. అలాగే యాప్ లింక్ కూడా ఇస్తాను, యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ బుక్కు సంబంధించి మొత్తం టెస్ట్లు అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఇందులో ఎక్స్పర్ట్ చేత, అంటే సోషల్లో బాగా కొంత సంవత్సరాల పాటు ఈ సబ్జెక్ట్ని డీల్ చేసిన ఆయన చేత మనం బిట్స్ అయితే తయారు చేసి అప్లోడ్ చేయడం జరిగింది. ఈ బుక్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఫ్రీ టెస్ట్లో. సో మీరు అక్కడికి వెళ్ళి ఈ లెసన్ చదువుకొని కాన్సెప్ట్ చెప్పవచ్చు. అలాగే ఈ రోజు నుంచి ప్రతిరోజు ఒక లెసన్, మొత్తం 10 లెసన్లు ఉన్నాయి. రోజుకు ఒక లెసన్ చొప్పున నేను దీన్ని మీకు చెప్తాను అనమాట. బయట కాన్సెప్ట్తో ఎలా లింక్ చేసుకోవాలో ఈ బుక్ నేను మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రోజుకు ఒక చాప్టర్ చొప్పున 10 రోజుల్లో ఈ టెక్స్ట్ బుక్ నేనైతే అవగొడతాను అనమాట. సో మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రీ టెస్ట్లు రాయండి. ఆల్ ది బెస్ట్. అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కింద కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా అందరం కలిసి ఉద్యోగ ప్రయత్నంలో మనం ముందుకు వెళ్దాం. డిఎస్సి కోసం MS ట్యుటోరియల్స్. మీకు ఏ డౌట్ ఉన్నా మనకి చెప్పండి, అది మనకి తెలిస్తే చెప్తాను. తెలియకపోతే మీకు వచ్చిన డౌట్స్ని తెలుసుకోనైనా మీకు మంచి సమాచారాన్ని అయితే అందిస్తాను. ఓకే, థ్యాంక్ యూ.